ఆగుతావు 2 నిమిషాలు. లాస్ట్ 24 hours లో ఇండియాలో ఏం జరిగిందో తెలుసా? నాకు తెలీదమ్మా. GST 2.0 అమల్లోకి వచ్చింది. స్వల్పంగా తగ్గిన నిత్యావసర ధరలు GST రేట్లపై 5%, 18%, 40% అనే 3 ప్రధాన స్లాబ్లోకి తగ్గించబడ్డాయి. నిత్యావసర వస్తువులపై 5% తగ్గనున్నట్లు తెలుస్తోంది. విద్యా సరఫరాలపై 0 ట్యాక్స్ విధించనున్నారు. చిన్న వ్యాపారులు, దుకాణాలకు సులభమైన పన్ను వ్యవస్థ అందుబాటులో ఉంది. నక్సల్స్ ఆపరేషన్ విజయవంతం. కేంద్ర హోంశాఖ మంత్రి తెలియజేసిన దాని ప్రకారం మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న కేంద్ర భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయని హర్షం వ్యక్తం చేశారు. దీని నేపథ్యం చూసుకుంటే ఛత్తీస్గఢ్ కరెగుట్టల్లో ఆదివాసీ భూముల కోసం సామాజిక న్యాయ, ప్రాంతీయ స్వతంత్రం, లేబర్ హక్కుల డిమాండ్లతో కార్యకలాపాలు నడిపిస్తున్న నక్సలైట్లను కేంద్ర ప్రభుత్వం దేశ భద్రతకి ముప్పుగా భావించి ఆపరేషన్ కగార్ పేరుతోని నక్సలైట్లను ఉక్కుపాదం మోపి విజయం సాధించామని హర్షం వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్ పై తెలుగు సినీ దర్శకుడు ఆర్ నారాయణమూర్తి తన అభిప్రాయాన్ని ఒక వీడియోలో వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్ ఇప్పుడు పెట్టారు. మరి ఆపరేషన్ సింధూర్ అని పెట్టినప్పుడు మనకి శత్రుదేశం పాకిస్తాన్, మేము మీతో చర్చ జరుపుకుంటాం. ఇప్పుడు వారాపద్యం అంటే పాకిస్తాన్ మీరు గౌరవించారు. భూమిపుత్రులు, ఈ భరతమాత బిడ్డలు మనం చర్చించుకుందాం అని చెప్పినప్పుడు మీరు ఆంధ్ర చేయకుండా ఆపరేషన్ కగార్ అని పెట్టి తుదముట్టించాలనుకుంటున్నారా? ఇదేమి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ మొదలవుతున్న కరోనా కేసులు. ఆంధ్రప్రదేశ్ లో 19 కేసులు నమోదు కాగా రికవరీ కేసులు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 3 కేసులు యాక్టివ్ గా నమోదయ్యాయి. ప్రజలు మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి వైద్య సూచనలు కొనసాగించారు.